వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఆలు మెంతి కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాండ్లు పెట్టుకొని అందులోకి కొన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత మెంతాకు మనం ముందుగానే తుంచి పెట్టుకొని బాగా నీట్గా కడుక్కోవాలండి. మట్టి ఎక్కువ ఉంటుంది అందులో. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు అందులో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆలు కూడా 80% కుక్ అయితే చాలండి, ఎక్కువ కుక్ అవసరం లేదు. 85% కుక్ అయిన తర్వాత మనం అందులోకి టమాటో ముక్కలు వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కొద్దిగా కారం, ఉప్పు అప్పుడే వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా వేసాం. టేస్ట్ చూసుకొని సరిపోకుండా మళ్ళీ వేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలండి, ఆయిల్లోనే మగ్గనివ్వాలి. వాటర్ వేసి అవసరం కూడా చూసారు కదండి, బాగా మగ్గిపోవాలి. అలా మగ్గిపోవాలి, ఆయిల్లోనే మగ్గాలండి, వాటర్ ఎక్కువ పోయకూడదు. అంతే అండి, ఈజీ రెసిపీ అండ్ సింపుల్ రెసిపీ. మీరు ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. అసలు మెంతాకు తినని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు